హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్గా ఇంట్లో ఉండేసి మన పెద్దవాళ్ళు అంటే మన తాతయ్యలు కానివ్వండి, మన ఫాదర్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉండి స్మోకింగ్ చేయడం జరుగుతుంది. సో మరి వాళ్ళు స్మోక్ చేసినప్పుడు వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళ పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి ఉండడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈయన తాగే పొగ అంటే సెకండ్ హ్యాండ్ పొగ, బయటకు వదిలే సెకండ్ హ్యాండ్ పొగ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అటాక్ అవుతుంది అనేది మా వ్యూవర్స్ అందరికీ మీ మాటలో తెలియజేసేయండి. చాలామంది ఇంట్లో తాతయ్యలు లేకపోతే అమ్మమ్మలు వీళ్ళకి ఏంటంటే చాలా కాలం నుంచి ఈ చుట్టలు కాల్చడం, అట్లాగే బీడీలు కాల్చడం, సిగరెట్లు కాల్చడం చాలామందికి అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు కాల్చినప్పుడు వాళ్ళు వదిలిన పొగ దాన్ని సెకండ్ హ్యాండ్ పొగ అంటారు అన్నమాట. అసలు నిజంగా వాళ్ళు కాలుస్తూ ఉంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కదా, ఏదో చుట్ట కాల్చుకుంటున్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏమీ మాట్లాడరు అన్నమాట. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే ఆయన తాగుతున్నాడు, ఆయన పాపన్న ఆయన పోతాడు, ఆయనకే రోగం వస్తుంది, ఇప్పుడు మనకి ఏమీ రాదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఆయన తాగటం వలన ఆయన వదిలిన పొగ మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళందరూ పీలుస్తారనమాట. ఆ పీల్చటం వల్ల ఏమవుతుందంటే తాగిన వాడికంటే ఆ పొగ కంటే వదిలిన పొగ ఇంకా ఎక్కువ రెట్లు అది పాయిజనస్, అంటే ఎక్కువ శాతం మనకి హాని చేకూరటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని సెకండ్ హ్యాండ్ పొగ అంటారు అన్నమాట. దీనివల్ల ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఫ్యామిలీలోనూ, అంటే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక చుట్ట కాల్స్తూ ఉంటే వాళ్ళని వారించకూడదు అని గౌరవంగా ఇంతకుముందు చూసేవారు. కానీ అప్పుడు అవగాహన లేక గౌరవంగా చుట్ట కాల్చనిచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు చుట్ట కాల్చకూడదు. వాళ్ళు చుట్ట కాల్చడం వల్ల మిగతా వాళ్ళకి కూడా మేమందరం ఎఫెక్ట్ అవుతున్నాము, మా అందరికీ రోగాలు వస్తాయి, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చుట్ట తాగకూడదు అని ఆయన పెద్ద ఆయనకి చెప్పి వారించాలి. ఆ విధంగా వారించకపోతే అందరూ కూడా ఈ పొగ వల్ల వచ్చే పొగలో ఇంచుమించు 7,000 విషవాయువులు ఉంటాయి. ఈ విషవాయువులు ఏమవుతాయంటే మన మొత్తం శరీర భాగములన్నిటిలోకి పోయి అన్ని అవయవాలను కూడా పాడు చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అవగాహన పెంచుకుని వారిని వారించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సరే ఈ బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారు అన్నమాట. ఆ తాగటం వల్ల ఆ ఒక్కడికే తాగినవాడు ఒక్కడికే నష్టం జరిగితే పర్వాలేదు, వాడు ఒక్కడికే రోగం వస్తే పర్వాలేదు, ఆ మొత్తం ట్రైన్లో ఉన్న వాళ్ళకి అట్లాగే బస్సులో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆ పొగ వల్ల వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా అట్లా తాగుతూ ఉంటే మన వంతు అని మనం నివారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో బోర్డులు కనబడుతూ ఉంటాయి బస్సుల మీద ట్రైన్లోనూ నో స్మోకింగ్ అని, కానీ ఇప్పుడు స్మోక్ చేస్తూ ఉంటారు కొంతమంది, అది చూసి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే వాడు కొడతాడేమో
అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరు మాట్లాడరు అన్నమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది మాకు కూడా వ్యాధి కలిగించే విషయము కాబట్టి మీరు తాకూడదు అని వారిని నిషేధించాలి, వారించాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఇనిషియేట్ తీసుకుని ఇది కొంచెం మనం ఈ పొగాకుని ఈ స్మోకింగు చూయింగు దీన్ని మనవంతు కార్యక్రమంగా అరికట్టవలసిన బాధ్యతని రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సో గైస్, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.